ఏపీ కేబినెట్ లో మొత్తం 24 మందిలో 17 మంది తొలిసారి మంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండంపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్, నాదెండ్ల మనోహర్లు మొదటిసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఏపీ కేబినెట్ లో మొత్తం 24 మందిలో 17 మంది తొలిసారి మంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. అందులో జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్, నాదెండ్ల మనోహర్లు మొదటిసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్, ఏదైతే ఇప్పుడు కేబినెట్ లో 24 మందిని మంత్రులుగా తీసుకున్నారో వాళ్లకు సంబంధించి ఎట్లాంటి ఈ కేబినెట్ కూర్పుకు సంబంధించి ఎట్లాంటి సమీకరణాలు పాటించారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సామాజిక సమీకరణాలు ప్రాంతాల వారీగా బేరీజు అట్ ద సేమ్ టైం కొత్త ముఖాలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశం అయితే కేబినెట్ కూర్పు బట్టి చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ ఆలోచనల మేరకు ఈ కేబినెట్ రూపొందించని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటా ఉంటే మొత్తం ఈ కేబినెట్ కూర్పు జరిగిన తీరు చూస్తూ ఉంటే మొత్తం 24 మంది, అంటే చంద్రబాబు నాయుడు కాకుండా 24 మందితో ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఒక స్థానం మిగిలి ఉంది. ఆ ఒక స్థానం జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ 24 మందిలో కొత్త వాళ్ళు ఏకంగా 17 మంది ఉన్నారు. 17 మంది ఉన్నారంటే క్యాబినెట్లో ఇన్ని కొత్త ముఖాలు చేరడం చూస్తూ ఉంటే కొత్త కంపల్సరీగా ఒక ఫ్రెష్నెస్ అనేది, ఫ్రెష్ లుక్ అనేది ఏపీ క్యాబినెట్కి ఇవ్వాలనే దిశగా ఈ కూర్పు చేసినట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇందులో కొత్త లోకేష్ పాత్ర కూడా, లోకేష్ ముద్ర అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయశ్రీ మొత్తం మీద చూసుకుంటూ ఉంటే 24 స్థానాలకు 24 బెర్తులకు గాను 24 పదవులకు గాను మొత్తం జనసేనకు కేబినెట్లో 3 బెర్తులు దక్కాయి. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ అలాగే జనసేన నుంచి ఇంకొకళ్ళు కేబినెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో అది ఎవరవుతారు అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, నాదెండ్ల, కందుల దుర్గేష్, వీళ్ళు ముగ్గురు కూడా కాపు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. సో ఈ నేతలు. సో ఈ నేపథ్యంలో 4వ సీటు జనసేనకు వెళ్లే పక్షంలో అది బీసీ లేదా ఎస్సీ ఈ 2 వర్గాలకు సంబంధించి ఏదో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తుంది. సో ఇక బీజేపీ విషయానికి వచ్చేసరికి బీజేపీకి ఒక స్థానం దక్కించుకుంది. అక్కడ బీజేపీ నుంచి సత్యకుమార్, ధర్మవరం నియోజకవర్గం నుంచి గెలుపొందిన సత్యకుమార్ ఆయన కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఈయన యాదవ్ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన. సో మొత్తం మీద చూసుకుంటా ఉంటే ఒక్క స్థానాన్ని వదిలిపెట్టి మొత్తం 24 మంది, అంటే ఒక విధంగా చూస్తూ ఉంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ ని తొలిసారిగా మొత్తం ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తో కలిపి మొత్తం 25 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగానే తెలుస్తుంది. ఒక స్థానానికి ఇంకా భర్తీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక సామాజిక వర్గ సమీకరణాల ప్రకారం చూసుకుంటూ ఉంటే ఓవరాల్ గా ఎస్సీ మాలకు సంబంధించి డోలా బాల వీరాంజనేయ స్వామి కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఈయన అసెంబ్లీలో 2014 ఎన్నికల్లో గెలుపొందారు, 2019లో గెలుపొందారు. అలాగే ఇప్పుడు మళ్ళీ కూడా హ్యాట్రిక్ విజయాన్ని దక్కించుకున్నారు కొండపి నియోజకవర్గం నుంచి. ఆయన గడిచిన అసెంబ్లీలో 5 ఏళ్ల కాలంలో అసెంబ్లీ జరిగిన ప్రతి సందర్భంలోనూ ఆయన మీదకి ఆయన పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం చేసే విధానాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో గొంతెత్తే ప్రయత్నం చేసేవాళ్ళు. సో ఈ నేపథ్యంలో 1-2 సందర్భాల్లో ఆయన మీద దాడి జరిగిన సందర్భాలు కూడా ఉన్న నేపథ్యంలో ఆయనకి పెద్దపీట వేసిన పరిస్థితి డోలా స్వామి మొన్న పార్టీ తరఫున విప్ గా పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయనకి పెద్దపీట వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీలో కూడా అప్పటి అధికార పార్టీ వైసీపీ నుంచి పెద్ద ఎత్తున దాడుల వరకు కూడా ఆయన మీదకు వెళ్లి దాడి చేసే ప్రయత్నం జరిగింది. ఒకనొక సందర్భంలో కొంత దాడి జరిగిన దాఖలాలు కూడా ఉన్న నేపథ్యంలో డోలా బాల వీరాంజనేయ స్వామికి పెద్దపీట వేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు చూస్తూ ఉంటే ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి వంగాలపూడి అనిత గత 5 ఏళ్ల కాలంలో తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పెద్ద ఎత్తున పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆమె కూడా అనేక ఇబ్బందులు గత 5 ఏళ్ల కాలంలో ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఆమెకి
ఆమె లాయల్టీకి కావచ్చు, ఆమె చేసిన పోరాటాలకి గుర్తింపు దక్కిందనే చర్చ అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఎస్టీ గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ సాలూరు నియోజకవర్గం నుంచి గుమ్మడి సంధ్యారాణి ప్రాతినిధ్యం వహించారు. ఆమెకి కేబినెట్ లో చోటు దక్కింది. ఆమె కూడా పార్టీకి సంబంధించిన సీనియర్ నేత. ఆమె కూడా చాలా కాలంగా పార్టీకి సేవలు అందించడమే కాకుండా గత 5 ఏళ్ల కాలంలో విజయనగరం జిల్లాలో చెప్పుకోదగ్గ స్థాయి ఆమె కూడా పనితనం చూపించడంతో సో ఆమెకు గుర్తింపు లభించింది, కేబినెట్ లో చోటు దక్కించుకుంది. మరొక వైపు ముస్లిం మైనారిటీ విషయానికి వచ్చేసరికి పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, అలాగే నంద్యాల నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎన్ఎండి ఫరూక్ కి అక్కడి నుంచి కేబినెట్ లో చోటు దక్కించుకున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి టీజీ భరత్, ఇక్కడ జగ్గేపేట నియోజకవర్గం నుంచి శ్రీరామ్ తాతయ్య, టీజీ భరత్ వీళ్ళిద్దరు పేర్లు పరిశీలనలోకి తీసుకున్న నేపథ్యంలో కొంత రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అక్కడ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఉండాలి, అక్కడైతే బాగుంటుందన్న అభిప్రాయానికి టీడీపీ అధినాయకత్వం వచ్చిన నేపథ్యంలో టీజీ భరత్ కి ఈ కనిపిస్తుంది. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ఆయన మంత్రిగా పనిచేసిన పరిస్థితి ఉంది, ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు. సో ఆయనకి గత ప్రభుత్వంలోనే అక్కడ ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయనకి ఆ స్థానాన్ని ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గెలుపొందారు. ఇప్పుడు కేబినెట్ లో చోటు దక్కించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి నియోజకవర్గం నుంచి బీసీ జనార్దన్ రెడ్డి గెలుపొందారు. ఆయన చోటు దక్కించుకున్నారు. ఇక మండిపల్లి రాంప్రసాద్ నియోజకవర్గం నుంచి రాంప్రసాద్ రెడ్డి యువనేత, గత 5 ఏళ్ల కాలంలో పార్టీ కోసం పెద్ద ఎత్తున శ్రమించారు. రాయచోటి లాంటి నియోజకవర్గం దశాబ్దాల కాలంగా తెలుగుదేశం పార్టీకి లేకుండా పోయింది. వైసీపీకి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు కంచుకోటలుగా నిలిచిన కంచుకోట నియోజకవర్గాన్ని ఛేదించుకుని రాంప్రసాద్ రెడ్డి గెలుపొందారు. సో ఈ నేపథ్యంలో కడప జిల్లాలో ఆయన రాంప్రసాద్ రెడ్డి ఏకైక మంత్రిగా ఆయన నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కాపు సామాజిక వర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కి చోటు దక్కింది. మరొక వైపు నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీకి దశాబ్ద కాలంగా ఎమ్మెల్యేగా ఉంటున్న పరిస్థితి. ఆయనకి మరోసారి ఈయన కూడా హ్యాట్రిక్ విజయం దక్కించుకున్నారు. సో ఆయన సేవలకు గుర్తింపు లభించిందని చెప్పొచ్చు. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, నేతల్లో నియోజకవర్గ స్థాయిలో పూర్తి స్థాయిలో పట్టు సాధించడమే కాకుండా నియోజకవర్గంలోని సమస్యల మీద పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ప్రభుత్వ వ్యతిరేకతను బహిరంగపరచడం, ఆందోళనలు చేపట్టడం నిమ్మల రామానాయుడుకు ఉన్న స్పెషాలిటీ. సో దీన్ని పార్టీ అధినాయకత్వం కూడా గుర్తించింది, కేబినెట్ లో చోటు ఇచ్చిన పరిస్థితి. ఇక నిడదవోలు నియోజకవర్గం నుంచి జనసేన తరఫున కందుల దుర్గేష్ కేబినెట్ లో చోటు దక్కించుకున్న పరిస్థితి. సామాజిక వర్గం నుంచి నెల్లూరు నియోజకవర్గం, నెల్లూరు టౌన్ కి చెందిన నారాయణ మళ్ళీ కేబినెట్ లోకి చోటు దక్కించుకున్నారు. 2014లో ఆయన తెలుగుదేశం పార్టీలో కావచ్చు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. సో నారాయణ ప్రస్తుతం మళ్ళీ కేబినెట్ లో చోటు దక్కించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి. సో వీళ్ళకి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా వీళ్ల పేర్లు ఉంటాయన్న చర్చ ఏదైతే జరిగిందో దానికి అనుగుణంగానే కేబినెట్ లో వాళ్ళ పేర్లు ఖరారైనట్లుగా కనిపిస్తుంది. ఇక బీసీ యాదవ్ సామాజిక వర్గం నుంచి పార్థసారథి, అలాగే సత్యకుమార్, బీజేపీ నుంచి సత్యకుమార్ వీళ్ళిద్దరికీ చోటు దక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగ మత్స్యకార సామాజిక వర్గం నుంచి కృష్ణా జిల్లా బందర్ నియోజకవర్గం నుంచి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు మీద గెలుపొందిన కొల్లు రవీంద్రకి చోటు దక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఈయన కూడా గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగాను, అలాగే యోజన శాఖ మంత్రిగా 2014-19 మధ్యలో పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో కొల్లు రవీంద్రకు ఆయన సామాజిక వర్గాన్ని చేసుకుని ప్రయారిటీ ఇచ్చారు. పార్టీలో కూడా ఆయన గత 5 ఏళ్ల కాలంలో ఏకంగా ఆయన మర్డర్ కేసులో ఇరుక్కుని మర్డర్ కేసు ఆయన మీద మోపబడింది. ఆయన జైలుకు కూడా వెళ్ళొచ్చిన సందర్భంలో ఆయన కూడా చోటు దక్కిన పరిస్థితి కనిపిస్తోంది. బీసీ తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి కె శ్రీనివాస్, కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం నుంచి తొలిసారిగా పోటీ చేసిన ఆయన కేబినెట్ లో చోటు దక్కించుకున్న పరిస్థితి. కొప్పుల వెలమ సామాజిక వర్గం నుంచి అచ్చెన్నాయుడు పార్టీ టీడీపీ అధ్యక్షునిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు, ఏపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అచ్చెన్నాయుడు కూడా కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. గౌడ సామాజిక వర్గం నుంచి అనగాని సత్యప్రసాద్, అలాగే బీసీ శెట్టిబలజ సామాజిక వర్గం నుంచి వాసంశెట్టి సుభాష్, అలాగే అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి కురుబ సామాజిక వర్గానికి చెందిన సవితమ్మ కూడా కేబినెట్ లో చోటు దక్కించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటుంటే మొత్తం 24 మంది
మంత్రి పదవులకు గాను మొత్తం 17 మంది కొత్తగా కేబినెట్లోకి రాబోతున్నారు. వీళ్లలో దాదాపు 7 మంది తొలిసారిగా ఎన్నికల్లో పాల్గొంటున్నారు, తొలిసారిగా గెలిచారు. వాళ్ళు ఎట్ ఏ టైం ఒకేసారి కేబినెట్లోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విధంగా అన్ని రకాలుగా మొత్తం బీసీలకు సంబంధించి 8 స్థానాలు దక్కించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా బీసీలకు పెద్దపీట వేస్తూ ఈ కూర్పు జరిగిన పరిస్థితి చాలా స్పష్టంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఎటువంటి అన్ని రకాలుగా అన్ని సామాజిక వర్గాల పరంగా కావచ్చు, ఇతరత్ర అన్ని ఇష్యూస్ ని అన్ని అంశాలను బేరీజు వేసుకుని చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు ఈ కేబినెట్ కూర్పు చేపట్టినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. కొంతమంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ఆశాభంగం కలిగినప్పటికీ మనకి ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ చూస్తా ఉంటే వచ్చే సెకండ్ స్పెల్లో వీళ్ళకి అవకాశం ఉండే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళకి అవకాశం వచ్చే సూచనలు చాలా స్పష్టంగా ఉన్నాయనేది ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఎన్నికలకు ముందు కొంత సీనియర్లతో ఆ సీనియర్ల టీంతో ఎన్నికలకు వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో సో ఈ ప్రస్తుతానికి ఫ్రెష్ ఫేస్ల్ని ముందు పెట్టి ఎన్నికల నాటికి సీనియర్ల టీంతో ఎన్నికలకు వెళ్లాలన్న దిశగా ఓ ప్రణాళికలు రూపొందించుకుని ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ ఈ రకమైన కూర్పు చేసినట్లుగా మనకు అర్థమవుతోంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పిఎంఆర్ చంద్రశేఖర్. ఇది కేబినెట్ కూర్పుకు సంబంధించిన డీటెయిల్స్. బీసీలకు పెద్దపీట వేసినట్లుగా తెలుస్తోంది. బీసీలకు 8 బెర్తులు ఖరారయ్యాయి. మొత్తం చంద్రబాబుతో సహా 24 మంది ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందులో 17 కొత్త మంది ఉన్నారు. అలాగే ఈ కేబినెట్ లో బీజేపీకి 1 స్థానం దక్కగా జనసేనకు 3 స్థానాలు దక్కాయి. ఇంకా 1 స్థానానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. అది జనసేనకు దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైతే జనసేనలో బీసీ లేదా ఎస్సీకి స్థానం దక్కే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.